కేరళలో కొండ చర్యలు విరిగిపోవడానికి కారణాలు ఏంటి? దీనివల్ల ఎంతమంది బలైపోయారో ఈ వీడియోలో చూద్దాం. వైనాడ్లోని కొండలు సముద్రానికి సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. ముండక్కై గ్రామానికి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ కొండ చర్యలు పుంజరిమట్టం, వెల్లోరిపార ఫారెస్ట్ పైన చిన్నగా స్టార్ట్ అయిన వరద ఈ కొండలపైన 570 మిల్లీలీటర్ల వర్షం పడింది. సుమారు 2 అడుగుల వర్షం పడడంతో గుట్టపై ఉన్న మట్టి కొంచెం జారి కొండ చర్యలకు దారితీసింది. అరేబియన్ సముద్రానికి ఆనుకొని ఉండడంతో ఈ గుట్టలపైన సంవత్సరానికి 2 మీటర్ల వర్షం కురుస్తుంది. గుట్టల నుంచి వచ్చే నీరు వ్యవసాయంలో ఉపయోగపడుతుంది. ఈ కొండలని నాశనం చేయకుండా ఉండాలని 2011లో వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ప్యానెల్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో పశ్చిమ కనుమల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ ప్రాంతంగా ప్రకటించాలి అని గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు అండ్ ఈ కేరళతో సహా 6 రాష్ట్రాలపైన ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మైనింగ్, ఇసుక తవ్వకాలు అండ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా నిషేధించాలి. కొండల నుంచి వచ్చే నీరు వెళ్ళడానికి దారి సరిగ్గా ఉండాలి అని అండ్ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవాలి అని రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాలకి చాలా పరిమితంగా అభివృద్ధికి అనుమతించాలి అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు. వైనాడ్ జిల్లాలోని చోర్మలై, ముండక్కై అండ్ మిగిలిన 11 గ్రామాలు, మొత్తంగా 13 గ్రామాల్లో జూలై 30 తెల్లవారుజామున పడిన భారీ వర్షం కారణంగా ఆగస్టు 7 నాటికి 392 మంది చనిపోయారు, 150 మంది తప్పిపోయారు. అక్కడ ఉన్న వారి ఓటర్ లిస్టు సుమారు 2400 మంది ఉన్నారు అండ్ చిన్నపిల్లలు అండ్ అక్కడ ఉండటానికి వచ్చిన 400 మంది ఉన్నారు. ఈ వరద నుంచి సుమారు ప్రాణాలతో బయటపడ్డవారు 1000 మంది ఉండవచ్చు. మిగిలిన వారు ఇందులో కప్పుకపోయారు అండ్ వరదలో కొట్టుకుపోయారు. ఈ వరద వల్ల మానసికంగా దెబ్బతిన్న వారి కోసం వారు కోలుకోవడానికి గవర్నమెంట్ 121 మంది డాక్టర్స్ని నిర్మించింది. వరదలో కొట్టుకుపోయిన ప్రజల కోసం డ్రోన్ సహాయంతో వెతుకుతూ ఉండగా వరద వచ్చిన 5 రోజుల తర్వాత ఈ ముగ్గురు కనబడ్డారు. నైట్ పడుకున్న తర్వాత కొండ చర్యలు కూలడంతో ఎక్కడి వారు అక్కడనే మట్టిలో కప్పుకపోయారు అండ్ ఈ వరదలో కొట్టుకుపోయారు. సుమారు 1500 ఇల్లులు కనబడకుండా పోయాయి. 4 రోజుల క్రితం ఇక్కడ గుడి ఉండేది. కొండ చర్యలు వచ్చిన వేగానికి గుడి మొత్తం కొట్టుకుపోయింది. ఇతను 2 రోజుల తర్వాత కనబడ్డాడు. మట్టిలో కప్పుకపోయిన వారిని గుర్తించడానికి పోలీస్ డాగ్ వీడియో రికార్డ్ చేసే టైంకి 14 మందిని కనుక్కున్నది. చోర్మలై, ముండక్కై మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో వెహికల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, పారుతున్న నీటిని దాటడానికి ఇండియన్ ఆర్మీ 24 టన్నుల బరువుని తట్టుకునే 190 ఫీట్స్ ఉన్న బ్రిడ్జ్ ని నిర్మించింది.